జాగృతి అధినేత కవితకు చింతమడక వాసుల ఆహ్వానం. ఈ నెల 21న ఎంగిలిపూల బతుకమ్మకు రావాలని పిలుపు. పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన చింతమడక గ్రామస్తులు ఆడపడుచులు మొత్తం మీద ఇక చింతమడక రావాలక్క. ఎందుకంటే మన కవితక్క బతుకమ్మ బ్రాండ్ అంబాసిడర్ కాబట్టి, చింతమడక గ్రామ ప్రజల ఆడబిడ్డ కాబట్టి ఈనాడు మన ఆడబిడ్డలందరూ కలిసి, అక్క చెల్లెలందరూ కలిసి ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. అక్క నువ్వు ఖచ్చితంగా రావాలి, నువ్వు రాకపోతే ఇక బాగుండదని చెప్పేసి మొత్తం మీద అయితే అక్క అందరినీ హద్దుకొని ఆప్యాయతతో, ప్రేమ ఆప్యాయత. ఎందుకంటే ఈనాడు తెలంగాణ రాష్ట్రం మీద అక్క ఫోకస్ పెట్టకపోతుంది కాబట్టి ఖచ్చితంగా పోతుంది. ఈనాడు ఎక్కడ కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రం ఎక్కడ పిలిచినా కానీ అక్క ఖచ్చితంగా ఏది అపాయింట్మెంట్ ఇస్తుంది. ఇక్కడ ప్రోగ్రాంలో ఖచ్చితంగా అటెండ్ అయితే ఇది జరగబోయేటటువంటి ఇది అక్క చేసేటటువంటి కార్యక్రమాలకి ఈటీఎల్ స్టార్ట్ అవుతుంది అనమాట. బతుకమ్మ పండుగలతోని అక్క స్టార్ట్ చేయబోతుంది, శ్రీకారం చుట్టబోతుంది అనే దానికి ఇదే నిదర్శనంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితతో ఆమె తండ్రి కేసీఆర్ సొంత ఊరు చింతమడక గ్రామస్తులు గురువారం హైదరాబాద్ బంజారా హిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయానికి పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఈ సందర్భంగా కవిత గ్రామస్తులను ఆప్యాయంగా పలకరించి ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ సందర్భంగా ఈ నెల 21న జరుపుకునే ఎంగిలి పూల బతుకమ్మ పండుగకు రావాలని చింతమడక గ్రామస్తులు కవితను ఆహ్వానించారు. ఖచ్చితంగా కవితకు వస్తుంది. మీరైతే అన్ని ఏర్పాట్లు చేసుకోరక అంగరంగ వైభవంగా బతుకమ్మ పండుగ చేసుకున్నాం. కానీ ఈనాడు ఏదైతే బీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళి ఎమ్మెల్సీ పదవులకి వెళ్ళి మరి అక్క రాజీనామా చేయడము, పార్టీలకు వెళ్ళి అక్కడ సస్పెండ్ చేయడం జరిగింది. సో మొత్తం మీద ఈ ఆడపడుచుల సపోర్ట్ అయితే ఖచ్చితంగా అక్కడ దండిగా ఉండాల్సిందిగా కోరుకుంటున్నాను.